నమస్కారం. శుభోదయం. ఓం శ్రీ మాత్రే నమః. ఈనాటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల శుభ ఫలితాలు మీ జీవితంలో సరికొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తూ ఈ రోజుటి మీ రాశి ఫలాలు మరియు పంచాంగ విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం 2026 ఆగస్టు 25 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 చంద్రోదయం సాయంత్రం 4:46 చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:11 తిథి ద్వాదశి ఉదయం 6:21 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 10:40 వరకు, తదుపరి శ్రవణం. కరణము బాలవ ఉదయం 6:21 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 7:10 వరకు, తదుపరి గరజి. యోగము ఆయుష్మాన్ ఉదయం 7:39 వరకు, తదుపరి సౌభాగ్యము. అశుభ ఘడియలు రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుండి 4:58 వరకు. యమగండం ఉదయం 9:11 నుండి 10:44 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:18 నుండి 1:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:24 వరకు. తిరిగి రాత్రి 11:09 నుండి 11:55 వరకు. వర్జ్యం ఉదయం 5:16 నుండి 7:02 వరకు. శుభ ఘడియలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:16 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:48 నుండి 5:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:43 వరకు. ఆగస్టు 25 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి ఉదయం 6:21 వరకు ఉంటుంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఉత్తరాషాఢ నక్షత్రం శుక్లపక్ష ద్వాదశి తిథి మంగళవారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:10 నుండి ఉదయం 6:21 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో, చంద్రుడు మకర రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. మంగళవారం ఉత్తరం వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ,
శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు. బహుమ ప్రదోష వ్రతం అంటే మంగళవారం నాడు వచ్చే ప్రదోష వ్రతాన్ని బహుమ ప్రదోష వ్రతం అంటారు. బహుమ ప్రదోష వ్రతం శివారాధనకు ఇది చాలా విశిష్టమైనది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరు ఏమిటి? సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. వృషభ రాశి, ఆత్మీయులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. మిథున రాశి, ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కర్కాటక రాశి, సమస్యలు కొన్ని చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సింహ రాశి, ఇంట బయట బాధ్యతలతో సతమతమవుతారు. కన్యా రాశి, ఆస్తి వివాదాలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. తులారాశి, మిత్రులతో మరింత ఉల్లాసంగా గడుపుతారు. వృశ్చిక రాశి, స్నేహితులు, సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ధనుస్సు రాశి, ఎంత కష్టపడినా అనుకున్నంతగా ఫలితం పొందలేరు. మకర రాశి, ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. కుంభరాశి, రచయితలకు విశేష గుర్తింపు వస్తుంది. మీనరాశి, ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.